వేసవికాలం రాకముందే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ మండలం గాదరాడ దుర్గానగర్ ఇందిరమ్మ కాలనీలో కొద్ది కాలంగా త్రాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా తమ త్రాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గాదరాడ గ్రామంలో దుర్గానగర్ ఇందిరమ్మ కాలనీలో మహిళలు రోడ్డెక్కి తమ ఆవేదనను తెలియజేశారు. బత్తుల బలరామకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాదిరాడ గ్రామానికి అభివృద్ధి చేస్తారని భావించామని, కనీసం త్రాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని వారు ఆపోయారు. ఇప్పుడు కష్టపడతాకి వెళ్తాను పథకం. ఇప్పుడు 10-12 వెళ్తామండి. రాత్రి 12:30 వస్తామండి. అప్పుడు నీళ్లు కావాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటామండి. ఆడోళ్ళు ఒక మగోళ్ళు లేడు, మధ్యలో లేడు, సింపుల్ గా ఆడోళ్ళు ఉంటున్నాం. వాళ్ళకి నీళ్లు ఎలా వస్తాయి చెప్పండి. ఏదో ఎలాగో 2 బిందులు మంచినీళ్ళు కూడా ఉపయోగపడడం ప్రభుత్వం ఎందుకండి ఇది. 2 బిందులు మంచినీళ్ళు ఉపయోగపడడం ప్రభుత్వం ఎందుకు ఇది. ఆల్రెడీ మాకు సోపాయిలో ప్రభుత్వం రాజకీయం చేసేసుకున్నారు. ఓట్లు వేయమన్నారు, ఇంట్లో పోయారు. ఎక్కడ పోతే ఇది ఎమ్మెల్యే ఉండి ఊరండి. మాకు ఆయన సెల్లో చూసినా మాకు తప్పలేదు. ఖాళీలు అడిగడికి మంచిలు ఏంతని అన్నాడు, ఇంటికి కుల ఎంత అన్నాడు సారు. ఆ సారు ఏంచింది ఏదండి మాకు వస్తలేదండి. మాకు 5 నెలల నుంచి మేము ఫ్యాక్టరీకి వెళ్తాం, రైలు ఫ్యాక్టరీకి. 11 గంటలకు వస్తాం, రాత్రి 11 గంటలకు. ఓ పూట ఎలాగో డ్యూటీ తెచ్చి మొగోళ్ళు లేరు. నీళ్ళు అలా ఆస్తిలే రాసేమంటలేదు కదా, మంచినీళ్ళు అలా ఆస్తి ఏమి రాసేమంటలేదు కదా, మంచినీళ్ళు కావాలి మాకు. ఓట్లు వేయించుకుంటే ఇంటింటికి కుళాయి, లైట్లు, డ్రైనేజీలు కూడా లేవండి మాకు. ఇంటింటికి కుళాయి అన్నారు. కనీసం ఆ ట్యాంకులు ఇస్తే అందరూ వెళ్ళి తెచ్చుకుంటామండి నీళ్లు. ట్యాంకర్ ఇస్తే చాలండి, మాకు కుళాయిలు ఏం చెక్కలొద్దు. నేను ఇందాక అడగాలి, ట్యాంకులోనే ట్యాంక్ కానీ ఇస్తే చాలండి, పోనీ ఎలా రాకపోతే అది పోయింది అన్నాం. మనసులో తాగితే నీళ్ళే లేవు, కొంపలంటూ పడిగెడుతున్నాం. ఎన్నాళ్ళు పరిగెడతామండి, మగోళ్ళు గట్టాలేంది.